none other than Mr. Lakshman Verma Kanugatti. Please welcome sir, Chairman Star Jendaram, Manchiral District. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది 6am క్లబ్ ప్లాట్ఫామ్ వేదికగా మా గురువు గారు నన్ను ఇన్వైట్ చేయడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి అండ్ అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు. అండ్ అదేవిధంగా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్ని తయారు చేసి ఐఎంసీ ప్లాట్ఫామ్లో మా బావగారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్కి నేను అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డ్రిప్ ఇరిగేషన్లో జాబ్ చేసేవాడిని. డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఉన్నాను కాబట్టి బయట మార్కెట్లో చాలా కంపెనీస్ మాకు పరిచయం ఉంటాయి. ఆర్గానిక్ బేసిస్లో నేను ఐఎంసీలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఐఎంసీలోకి రావడం జరిగిందో అప్పుడు నాకున్నటువంటి ఫార్మర్స్కి నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను జర్నీ చేస్తా అని చెప్పి మా బావగారికి చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ప్రొడక్ట్స్ అన్ని నా మెయిన్ ఫార్మర్స్కి ఇచ్చి వాళ్ళు సార్ బాగుంది సార్, రిజల్ట్ బాగుంది సార్ అని చెప్పడంతో నేను ఇప్పుడు ప్రజెంట్ ఆ జాబ్ను పక్కన పెట్టి ఈరోజు ఐఎంసీ ప్రొఫెషనల్గా చేస్తున్నానంటే దానికి గల ప్రధాన కారణం ఐఎంసీ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఐఎంసీ యొక్క విజనరీ మేనేజ్మెంట్. అండ్ అదేవిధంగా నేను ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నాను అంటే దానికి గల ప్రధాన కారణం మా గ్రేట్ అప్లయన్స్ జగదీష్ సార్ అండ్ అదేవిధంగా మేకల రామచందర్ సార్, తిరుపతి తాండ్ర సార్ అండ్ సుందరరావు సార్, డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా సార్. అండ్ అదేవిధంగా మా లవ్లీ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ 6am క్లబ్ని ఇంత గ్రో చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇక సెషన్లోకి వెళ్దాము. సెషన్లోకి వెళ్ళే ముందు నా కోసం నేను అదేవిధంగా మీకోసం కూడా కొన్ని సెషన్ స్టార్ట్ చేసే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ టు 6am క్లబ్ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్ వర్మ. నేను ఐఎంసీలో చైర్మన్ స్టార్ పొజిషన్లో ఉన్నాను. అండ్ అదేవిధంగా అందరికి తెలుసు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అని. ఎందుకంటే స్టిల్ నేను ప్రజెంట్ కూడా నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం జనాలకు చెప్పడమే కాదు, మనం కూడా ప్రాక్టికల్గా చేస్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి నేను ఒక 3 acres ల్యాండ్లో, నా ఓన్ ల్యాండ్లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అన్వర్డ్స్ జిఆర్ఐ ఇన్కమ్ మనం తీసుకోబోతున్నాం. కాబట్టి ఈ జిఆర్ఐ ఇన్కమ్లో మనం 10 days కోసారి మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి సెషన్ మీకు 100% ఉపయోగపడుతుంది. నేను అనుకుంటే ఎంతమంది ఇక్కడ చాట్ బాక్స్ లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఎంతమంది ఇక్కడ రియల్లీ నేను నెలకు ₹1,00,000 పైగా సంపాదించాలి సార్ అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? మీలో ఐఎంసీ త్రూలోనే ఎంతమంది నెలకు ₹1,00,000 సంపాదించాలి సార్, నెలకు 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించాలి త్రూ ఐఎంసీలా అని ఎంతమంది అనుకుంటున్నారు? చాట్ బాక్స్ లో ఒకసారి వేసైతే మీ అని మెసేజ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ చాట్ బాక్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఐఎంసీ బిజినెస్ ప్రతి అప్లైనర్ మాట్లాడుతుంటారు, ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ మాట్లాడుతుంటారు నెలకు ₹1,00,000 పైగా సంపాదించవచ్చు అని చెప్పి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు ₹1,00,000 సంపాదించాలన్న హోప్ ఉంటుంది. కానీ దానికి తగ్గ ఎఫర్ట్ ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడు మాత్రమే నెలకు ₹1,00,000 సంపాదిస్తాము. అలా ఎఫర్ట్ పెట్టడానికి చాలా ఈజీ వేలో చాలా ఇప్పుడు చేస్తున్నటువంటి వరకు కొంచెం 1 degree చేంజ్ చేసుకొని మీరు కనుక వర్క్ చేసినట్లయితే 100% ఏప్రిల్ అన్వర్డ్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా 1 lakh అండ్ అబౌవ్ తీసుకోవడానికి కోసం స్కోప్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయట మార్కెట్లో జాబ్ సెక్టర్ లో కనుక చూస్తే నెలకు 1,00,000 పైగా సంపాదించాలంటే ఈవెన్ ఒక కలెక్టర్కి ఎంత సాలరీ వస్తుంది అనుకుంటున్నారు? ₹1,50,000. అంటే చూడండి, మీరు చదివినటువంటి చదువుకి, మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ లో, మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి జాబ్ లో నెలకు ₹1,00,000 సంపాదించాలంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా నెలకు ₹1,00,000 పైగా సంపాదించాలంటే
ఇక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రూపాయలు సంపాదించే లక్షణాలు కూడా మనకు ఉండాలి మై ఫ్రెండ్స్. ఎవరికైతే నెలకు రూపాయలు సంపాదించే లక్షణాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఐఎంసీలో డబ్బులు సంపాదించుకుంటారు. లక్షణాలు లేకపోతే బిజినెస్ లో సక్సెస్ అవ్వలేం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంతే డబ్బులు వస్తాయి. మీకు ఎగ్జాంపుల్, మీకు ఒక 5,000 రూపాయలు వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి అంటే మీరు అంతే ఎఫర్ట్ పెడుతున్నారు అంటే మీ 1 డిగ్రీ చేంజ్ ఏం చేసుకోవాలి నేను మీకు చివరిలో చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ ని ఫుల్ టైం చేస్తున్నారా, పార్ట్ టైం చేస్తున్నారా? మీరు ఫుల్ టైం చేసినా పార్ట్ టైం చేసినా హౌ మచ్ టైం డూ యూ స్పెండ్ ఐఎంసీ బిజినెస్ పర్ డే? ఎన్ని రోజులు, నెలలో, రోజులో ఎన్ని గంటలు మీరు ఐఎంసీకి సమయాన్ని కేటాయిస్తున్నారు? మరి ఐఎంసీకి సమయాన్ని కేటాయించడం అంటే, సార్ నేను మార్నింగ్ 6 AM క్లబ్ అటెండ్ అవుతున్నాను సార్, ఇక్కడ ఒక 1.5 hour అవుతుంది సార్, ఈవినింగ్ 8 PM క్లబ్ అటెండ్ అవుతున్నాను. ఈ టైం స్పెండ్ కాదండి. మీరు జెన్యున్ గా ఐఎంసీ కోసం, మీరు బయట ప్రాస్పెక్టింగ్ కోసం కానీ, రీటైల్ కోసం కానీ, హోమ్ మీటింగ్స్ కోసం కానీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు 1 year నుంచి ఉన్నా, 2 years నుంచి ఉన్నా, 3 years నుంచి ఉన్నా, మీకంటూ ఒక క్లారిటీ లేకపోతే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు మై డియర్ ఫ్రెండ్స్. జెన్యున్ గా మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు, మీరు కేటాయించే టైంకు వస్తున్నటువంటి పేఅవుట్ సరిపోతుందా, మీరు ఎఫర్ట్ పెట్టినంతనే వస్తుందా, లేకుంటే ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలనా? మీ అప్లైనర్ లాగా మీకు నెలకు ₹1,00,000 సంపాదించాలంటే అప్లైనర్ కి ఉంది ఏంటి, నాకు లేనిది ఏంటి? అప్లైనర్ ఏం నేర్చుకుంటున్నాడు, నేను ఏం నేర్చుకోలేదు, నేను ఎలా అప్డేట్ అవ్వాలి అని మీకు కనుక క్లారిటీ వస్తే 100% మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బిజినెస్ లో ప్రతి లీడర్ మాట్లాడుతున్న 6 AM క్లబ్ లో కానీ, 8 PM క్లబ్ లో కానీ ఏమంటారు, 95% పీపుల్స్ ఫెయిల్యూర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్తున్నారు. ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంటారు అని చెప్పి, సక్సెస్ అయిన ప్రతి లీడర్, ఈ 6 AM క్లబ్ కావచ్చు, మీరు సపరేట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎనీ డైరెక్ట్ సెల్లింగ్, ఎనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో 95% రేషియో, 5% రేషియో గురించి మాట్లాడతారు. మరి మీరు 5% లో ఉన్నారా లేదా 95% లో ఉన్నారా? ఒక్కసారి మీరు రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మన అమ్మ నాన్న కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నైబర్స్, ఓల్డెన్ డేస్ పీపుల్స్ ఎవరు చేయలేదు. ప్రెసెంట్ ఈ 21st century బిజినెస్ ఇది. చాలా మందిలో ఈ 95% లోకి వస్తారు. ఎందుకంటే అందరికీ మనలాగా అదృష్టం ఉండదు, ఐఎంసీ ప్లాట్ఫామ్ దొరకదు. బయట మార్కెట్లో చైన్ సిస్టమ్స్, పిరమిడ్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేని కంపెనీస్, మంచి R&D లేని కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ దొరికి కొన్ని రోజులు చేసి చాలా ఎఫర్ట్ పెట్టి, ఆ ఎఫర్ట్ పెట్టినా కూడా ఆ కంపెనీలో ప్రాబ్లం వల్ల, ఆ కంపెనీ ప్లాన్ ప్రాబ్లం వల్ల, అప్లైనర్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయిపోతుంటారు చాలా మంది. కానీ మన అదృష్టం కొద్ది మనందరం కూడా 5% లో ఉండాలి. 6 AM క్లబ్కి వస్తున్న ప్రతి లీడర్ కూడా ఈ 5% లోనే ఉండాలి, వాళ్ళే సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పర్సన్ ఐఎంసీ బిజినెస్ లో సక్సెస్ కాలేదు అంటే, బయట ఏ సెక్టర్ లో సక్సెస్ అవ్వలేడు మై డియర్ ఫ్రెండ్స్. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, ఏ సెక్టర్ లో సక్సెస్ అవ్వలేడు. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీ, WHO ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ కంపెనీ, సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నటువంటి కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇలాంటి పొత్తు లేనటువంటి కంపెనీ, ద పర్సన్ విల్ నాట్ గో టు ద హాస్పిటల్ అంటిల్ ద డై, ఆయుర్వేదాన్ని గడప గడపకు పంపించాలన్న ఒక గొప్ప సంకల్పం కొద్ది ఉన్నటువంటి కంపెనీ, ప్రతి ప్రొడక్ట్ మీద మేడ్ ఇన్ భారత్ ఉన్నటువంటి కంపెనీ, దాదాపు 1,50,00,000 మంది పనిచేస్తున్నటువంటి కంపెనీ, గల్లీలో కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి కంపెనీ, ప్రతిరోజు మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు లీడర్స్ మీ సక్సెస్ కోసం ట్రైనింగ్ ఇస్తూ, అహర్నిశలు మీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి గొప్ప లీడర్స్ ఉన్నటువంటి కంపెనీ. ఈ ఐఎంసీలో మనం సక్సెస్ అవ్వకపోతే బయట ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేము మై డియర్ ఫ్రెండ్స్. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మీరు డిపెండెంటా ఇండిపెండెంటా అంటే, మీరు డిపెండా ఇండిపెండెంటా?
మీరు మీ అప్లైనర్ మీద ఆధారపడి పనిచేస్తున్నారా, లేదా మీరు ఇండివిజువల్ లీడర్ గా ఎదిగి పనిచేస్తున్నారా అనేది ఒక్కసారి మీరు చేసుకోండి మేడం ఫ్రెండ్స్. అంటే అప్లైనర్ సపోర్ట్ అవసరం లేదా సార్? అప్లైనర్ సపోర్ట్ 100% అవసరమే, కొన్ని రోజులు మాత్రమే. ఎవరైతే 5% వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు అప్లైనర్ తో సంబంధం లేకుండా, అంటే అప్లైనర్ డైరెక్షన్ లోనే కానీ ఓన్ గా అతను హోమ్ మీటింగ్ చేయడం కానీ, ఓన్ గా ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం కానీ, ఓన్ గా టీమ్ ను బిల్డ్ చేస్తూ అప్లైనర్ గైడెన్స్ లోనే, అప్లైనర్ డైరెక్షన్ లోనే ఒక ఇండిపెండెంట్ లీడర్ గా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు మాత్రమే మీ ముందర ప్రమోషన్ తో కనబడుతున్నారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం చదువుకున్నప్పుడు చూసాం, మనం ఆల్రెడీ 12.5 సంవత్సరాల బాల్యం తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతామని చెప్పి మనం వింటుంటాం, చెప్తుంటారు పెద్దలు. ఆల్రెడీ ప్రాక్టికల్ గా మనకు కూడా తెలుసు. అంటే పిల్లల్ని కొన్ని రోజుల వరకు మాత్రమే మనం వరకు అన్ని చేపిస్తుంటాము, ఆ తర్వాత పెద్ద పెరిగిన తర్వాత మనం చేపించలేము. అలాగే ఏ అప్లైనర్ అయినా కూడా ఆ లీడర్ కి కొన్ని రోజులు మాత్రమే అతను ఎక్కడికి వెళ్ళినా హోమ్ మీటింగ్స్ చేయడము, పర్సన్ టు పర్సన్ కానీ సపోర్ట్ చేయగలుగుతారు. టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేరు. కాబట్టి మీరు ఎప్పుడైతే లీడర్ అవుతారో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది ఏమంటారంటే, సార్ నేను చాలా మందికి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలనుకుంటున్నాను కానీ ఎవరు నా టీంలో జాయిన్ అవ్వడం లేదు అంటారంటే, ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దాదాపు ఈ ఐఎంసీ కంపెనీ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కానీ మినిమం 3 to 5 years సమయం అనేది పడుతుంది. మనము ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివితే ఏ విధంగానైతే మనకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది అని మనం ఏ విధంగా నమ్ముతామో, ఇందులో కూడా నేర్చుకోవడం కోసం టైం పడుతుంది. ఎవరైతే నేర్చుకొని బయట ప్రాక్టికల్ చేస్తారో చాలా అబ్జెక్షన్స్ వస్తాయి. ఆ అబ్జెక్షన్స్ ఫేస్ చేసిన వాళ్ళు మాత్రమే లీడర్ గా తయారవుతారు. కాబట్టి మీరు ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, ఎంతమంది ఇండిపెండెంట్ అవుతున్నారు అనేది మీ సక్సెస్ దాని మీద ఆధారపడుతుంది. అప్లైనర్ మీ ఇంటి దగ్గర, మీ ఇంటి పక్కన రూమ్ రెంట్ కిరాయి తీసుకొని కూడా ఉన్నా కూడా మీలో సొంతగా ఎదగాలన్న కసి లేకపోతే, నా ఫ్యామిలీకి ఏదన్నా ఒకటి చేయాలన్న కసి లేకపోతే, ఆ ఫైర్ మీకు లేకపోతే మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు. మీరు అప్లైనర్ డైరెక్షన్ లో మీరు ఇండివిజువల్ లీడర్ గా ఎదుగుతేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. మరి ఏప్రిల్ అన్వర్డ్స్ మీరు జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవాలి. 10 days కి ఒకసారి పేఅవుట్ తీసుకోవాలి. ప్రజెంట్ తీసుకున్నటువంటి పేఅవుట్ కు డబల్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ రోజు జరుగుతున్న సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడనరీగా యూజ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన ఫ్యామిలీలోనే మన ఫాదర్ ఏదైనా ఊరికి వెళ్ళిండి అనుకోండి, మన ఇంట్లో కావలసినటువంటి ఏదైతే నీడ్స్ ఉంటాయో, ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద పాప కావచ్చు, బాబు కావచ్చు, ఎవరైతే వాళ్ళు ఉంటారో అమ్మ తర్వాత మీరు లీడ్ తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్ అన్వర్డ్స్ మీ అప్లైనర్ సంరక్షణలో మీరు ఇండిపెండెంట్ లీడర్ అవ్వండి. మీరే సొంతగా ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి, మీరే సొంతగా డెమోస్ ప్రజెంటేషన్ చేయండి. అలా చేస్తే మీ టీం కూడా సేమ్ డూప్లికేషన్ చేస్తారు. అలా డూప్లికేషన్ చేస్తేనే జిఆర్ఐ ఇన్కమ్ ద్వారా మీరు తీసుకున్నటువంటి ఇన్కమ్ డబల్ త్రిబుల్ కూడా తీసుకోవచ్చు. మరి అలా ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనకు తప్పకుండా ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ అనేటివి చాలా అవసరము. చాలా మంది ఫెయిల్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, అప్లైనర్ చెప్పింది సరిగా వినకుండా, 100% అర్థం చేసుకోకుండా, తనకు అర్థమైందే 50% అనుకున్నా అతను ఇంప్లిమెంటేషన్ చేసేది 10% అయి ఫెయిల్ అవుతుంటారు. కాబట్టి బయట మార్కెట్ లో మూతిగాల్చుకున్నటువంటి పిల్లలు చాలా ఉన్నారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో, పిరమిడ్ స్కీమ్ లో, చైన్ సిస్టమ్ లో, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో మూతిగాల్చుకున్నటువంటి పిల్లలు చాలా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని బిలీవ్ చేయాలి వాళ్ళు అంటే మీ ప్రజెంటేషన్ అనేది, మీ ప్రాస్పెక్టింగ్ అనేది స్కిల్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే మీ ప్రాస్పెక్టింగ్ స్కిల్ఫుల్ గా ఉంటుందో అప్పుడు మీ టీంలో జనాలు జాయిన్ అవుతుంటారు. కాబట్టి ఈ ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ లో ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, ఈ సేల్స్ లో ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, ఈ టెక్నిక్స్ పాటిస్తే ఎలాంటి యాటిట్యూడ్ మనం అలవర్చుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ మనకు ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటే మనము ఈజీగా ఏప్రిల్ అన్వర్డ్స్ జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి టీం ని, కొత్త వాళ్ళను మన బిజినెస్ లోకి తీసుకురావచ్చు. 2500 BVతో మనం లాగిన్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇండివిజువల్ లీడర్ అవ్వడానికి కోసం ప్రయత్నం చేయండి. మీరు ఇండివిజువల్ లీడర్ అవ్వాలి అంటే తప్పకుండా ఇప్పుడు చెప్తున్నటువంటి 11 పాయింట్స్ ఉంటాయి. ఆ 11 పాయింట్స్ మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే
100% ఏప్రిల్ అన్వర్డ్స్ మీరు మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటారు. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లైనర్ మంచి నాలెడ్జ్ ఇచ్చిండు, చాలా రోజుల నుంచి వెళ్ళి డెమోస్ వింటున్నాము, ప్లాన్ వింటున్నాము, మార్నింగ్ 6 AM క్లబ్ వింటున్నాము, 8 PM క్లబ్ వింటున్నాము. ఇక మనం ప్రాస్పెక్టింగ్ స్టార్ట్ చేశామనుకోండి, చాలా మంది ఫెయిల్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ప్రాస్పెక్టింగ్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు మనం మనసులో మనం ఏమనుకుంటామంటే ఆ పర్సన్ ఉంటాడో ఉండడో, నేను చెప్తా వింటాడో వినడో, ప్లాన్ విన్న తర్వాత ఏమంటాడో, లేకుంటే నేను వెళ్ళిన టైంకి ఉంటాడా, ఎటన్నా ఊరు వెళ్తాడా అని ఇలా మన మనసులో నెగటివ్ థాట్స్ పెట్టుకొని అవే తిరుగుతూ 100% నేచర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి మీరు ఎఫెక్టివ్ గా ప్లాన్ ప్రజెంటేషన్ చేయలేరు, లేకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్సన్ అక్కడ ఉండకపోవచ్చు. ఇలా మీ మనసులో నెగటివ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి మీకు నెగటివే జరిగింది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ కోణంలో ఆలోచిస్తారో 100% నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తాను, అతను నచ్చినా రాకపోయినా ఎఫెక్టివ్ గా ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తాను, 100% అతను వస్తాడు, ఇప్పుడు రాకపోయినా మళ్ళీ వస్తాడు, రాకపోయినా నేను ప్రజెంటేషన్స్ నేర్చుకోవడం కోసం నాకు ప్రాక్టీస్ కూడా అవుతుంది అలా కోణంలో మాత్రం ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మంది ఒకే లిస్ట్ బిల్డ్ చేసుకోమంటారు, లిస్ట్ బిల్డ్ చేసుకుంటారు, వాళ్ళు కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోకుండా వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు, వెళ్తారు, వాళ్ళు ఏదో సంథింగ్ ఆబ్జెక్షన్స్ ఇస్తారు, సంథింగ్ ఏదో అంటారు, అప్పుడు మళ్ళీ మనం చేస్తుంది తప్పేమో అని చెప్పి చాలా మంది నెగిటివ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ అప్లైనర్ కాల్ కూడా లిఫ్ట్ చేయరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు నమ్మండి, 100% ఐఎంసీలో నెలకు ₹1,00,000 సంపాదించుకునే లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఎలాంటి స్కిల్ లేకుండా నేర్చుకొని ఈ రోజు ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు మీరు ఎందుకు సంపాదించరు? తప్పకుండా నేను ఇందులో సంపాదిస్తాను. ఆల్రెడీ ప్రొడక్ట్ వాడుతున్నారు కదా. ఒక పర్సన్ ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు అంటే కొన్ని రోజుల నుంచి ఐఎంసీ ప్రోగ్రామ్స్ వింటున్నాడు, ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టే కదా మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి కోసం లీడర్ గా తయారవుతున్నారు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. తప్పకుండా నెలకు ₹1,00,000 సంపాదిస్తాను, నా టీంలో నెలకు ₹1,00,000 సంపాదించే లీడర్స్ ను తయారు చేస్తాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ మాటలు మాట్లాడండి, నెగటివ్ మాట్లాడే పర్సన్స్ కి దూరంగా ఉండండి. పాజిటివ్ అప్లైనర్ తోనే మాట్లాడండి, నెగటివ్ అప్లైనర్ తో మాట్లాడకండి. మీరు నెగటివ్ టీమ్ మెంబర్స్ తో మాట్లాడకండి, నెగటివ్ మాట్లాడే క్రాస్ లైన్ టీమ్ తో మాట్లాడకండి. మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలంటే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైనర్ తో టచ్ లో ఉంటూ మీరు ప్రతిరోజు పాజిటివ్ వీడియోస్ మన ఐఎంసీ యూట్యూబ్ ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అప్పుడు మాత్రమే మీకు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, బయట మార్కెట్లో చాలా నెగిటివ్ ఉంది. కాబట్టి ఏ మాత్రం మీరు అశ్రద్ధగా ఉన్నా మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి కోసం చాలా మంది రెడీగా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రజెంటేషన్ చేయడానికి కోసం వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు పాజిటివ్ గా ఉండండి ఈ బిజినెస్ లో. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఈ బిజినెస్ లో చాలా హ్యాపీగా ఉంటాము. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాము ఎక్కువగా నవ్వడం వల్ల. బయట మార్కెట్లో చాలా మంది ఎవరైతే మన టీంలోకి వస్తున్నారో, బయట ఎక్కడైనా మన హోమ్ మీటింగ్స్ కావచ్చు, ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం కోసం వెళ్తున్నప్పుడు కావచ్చు, పర్సన్ టు పర్సన్ కావచ్చు, చాలా మంది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు కట్టలేక, హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు. చాలా మంది జాబ్ లేక సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా నవ్వుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ చాలా బాగుంది కావచ్చు, కాబట్టి నేను కూడా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి అలా ఉంటే మన టీంలోకి వాళ్ళు వస్తారు. మనము నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నా కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ తో మొహం మార్చుకొని మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసినా అక్కడ ఏదో ఎఫెక్టివ్ గా చెప్పకపోతాము, ఎఫెక్టివ్ అనేది కనబడదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు మనతో జెరీ చేయడానికి కోసం వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఫ్రెండ్స్, ఎప్పుడు నవ్వు ముఖం ఉండాలి. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సక్సెస్ అంత ఈజీగా రాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. దగ్గర వాళ్ళు ఇబ్బందులు పెడతారు, దూరం వాళ్ళు ఇబ్బంది పెడతారు, తెలిసిన వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు పెడతారు. కానీ వన్స్ నీ సక్సెస్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ అయ్యేంత వరకు నీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు నవ్వుతూ ఉండు, ఆటోమేటిక్ గా 100% నేను సక్సెస్ అవుతాను
అన్న బలంతో ఉండు, 100% మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అండ్ అదే విధంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో. కానీ చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, సార్ నా టీంలో ఎవరు జాయిన్ అవుతలేరు సార్, నన్ను ఎవరు నమ్ముతలేరు సార్, నన్నే క్రిటిసైజ్ చేస్తున్నారు సార్ అంటే, ప్రజెంట్ ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ లైఫ్ స్టైల్ ఏంది, మీరు ఐఎంసీ బిజినెస్ స్టార్ట్ చేసి ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, మీ డ్రెస్ అపీరియన్స్ ఏ విధంగా ఉంది, మీరు గతంలో ఉన్నట్టు పేరగన్ చెప్పులు వేసుకొని, గతంలో ఉన్నట్టు స్లిప్పర్లు వేసేసుకొని, ఇన్షర్ట్ లేకుండా, సరిగా దువ్వుకోకుండా, మంచి గ్రూమింగ్ లేకుండా నెలకు ₹1,00,000 వస్తాయి ఐఎంసీలో అంటే ఎవరు నమ్ముతారు మై డియర్ ఫ్రెండ్స్? చెప్పండి, మీరు నమ్ముతారా? మీకు ఐఎంసీ సంబంధం లేదు ప్రజెంట్ అనుకోండి, ఇలా ప్రాపర్ గ్రూమింగ్ లేకుండా, ప్రాపర్ డ్రెస్ అపీరియన్స్ ఏం లేకుండా ఐఎంసీలో నెలకు ₹1,00,000 వస్తాయని మనం ఎలా ఎఫెక్టివ్ గా చెప్తాము? ఒకవేళ చెప్పినా వాళ్ళు ఎలా నమ్ముతారు మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాపర్ గా డ్రెస్ కోడ్ లో ఉంటే, ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మీ నైబర్స్ ఉంటారో, బ్రదర్ మంచి కంపెనీలో ఉన్నాడు, మంచి ప్రొఫెషనల్ గా ఉన్నాడు, చాలా బాగుంది, అరే అప్పటి వరకు మా వాడు ఎలా ఉండి ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిండు, ఇదేదో బాగున్నట్టు ఉంది కదా అని ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతుంది. ప్రాపర్ గా మనము మార్చుకోకపోతే, మన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోకపోతే, మన డ్రెస్సింగ్ స్టైల్ మీన్స్ సార్ వేరే వేరే బయట మార్కెట్ లో దొరుకుతున్నటువంటి డ్రెస్ తీసుకోమని చెప్తున్నాను. ఐఎంసీ టీ షర్ట్, జీన్ ప్యాంట్, లేకపోతే ఇన్షర్ట్ వేసుకోండి, వైట్ షర్ట్ ఇన్షర్ట్ వేసుకోండి, బెల్ట్ పెట్టుకోండి, ఐఎంసీ షూస్ వాడండి, ఎప్పుడు గ్రూమింగ్ మెయింటైన్ చేయండి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా, ఒక ఎంటర్ప్రినర్ లాగా మీరు వాళ్ళకి కనబడండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని బిలీవ్ చేస్తారు, మీతో పాటు జర్నీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ అంతా పవర్ ఉందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం ఏదో ఒక వర్క్ మీద త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నాం అనుకోండి, బయట ఒక పోలీస్ కానిస్టేబుల్ తన డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరలోనే అదే డ్రెస్ లో వెయిట్ చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం, అక్కడ ఆ డ్రెస్ చూసి పోలీస్ పర్సన్ ఉన్నాడు, మనం త్రిబుల్ రైడింగ్ ఉన్నాం మామ అని చెప్పి భయపడుతుంటాము, బండిని పక్కకి ఎట్టుకుంటాము, లేకపోతే ఒకరిని దింపి మరి దాటేస్తుంటాము. మరి అదే కానిస్టేబుల్ అదే బస్ స్టాండ్ లో వితౌట్ డ్రెస్ వేరే సివిల్ యూనిఫామ్ లో ఉంటే మీరు అతనికి భయపడతారా? లేదు కదా. త్రిబుల్ రైడింగ్ ఇంకొకరిని ఎక్కించుకునైనా వెళ్తారు. అంటే డ్రెస్ అంత ఇంపార్టెంట్ ఉంది. అదే మీరు ఐఎంసీ టీ షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, మంచి జిన్ ప్యాంట్ వేసుకొని బయట మార్కెట్ లోకి వెళ్తూ ఉంటే ఒక ప్రొఫెషనల్ లాగా కనబడతారు, ఒక డిగ్నిటీ లాగా బాగుంటుంది, మీకు రెస్పెక్ట్ ఇస్తుంటారు. తర్వాత శ్రీ తులసి తాగండి ఆరోగ్యంగా జీవించండి అంటే, ఈ శ్రీ తులసి ఏంటి అన్న, మీరు కంపెనీలో పనిచేస్తారా, మార్కెటింగ్ చేస్తారా, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి ₹1,00,000 సంపాదించాలంటే, లక్షణాలు ఉండాలంటే తప్పకుండా ఈ లక్షణం మనకు ఉండాలి. మంచి గ్రూమింగ్ ఉండాలి, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, తప్పకుండా ఐఎంసీ షూస్ ఉండాలి, లేకపోతే మామూలు షూస్, బయట షూస్ తీసుకున్నా పర్లేదు, స్టైల్ గా కాకుండా మామూలుగా ఫార్మల్ షూస్ తీసుకోండి. ఇలా ప్రొఫెషనల్ గా ఉంటేనే మనకు మంచి బిజినెస్ వస్తుంది, మంచి లీడ్స్ వస్తాయి, మంచి టీం వస్తుంది. కాబట్టి ఆ మనం ₹1,00,000 గురించి మాట్లాడతాము, ఫారెన్ ట్రిప్స్ గురించి మాట్లాడతాము, కార్ అచీవ్మెంట్ గురించి మాట్లాడతాం. కాబట్టి తప్పకుండా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ అదేవిధంగా బిఫోర్ గోయింగ్ టు ప్రాస్పెక్ట్ చెక్ యువర్ మౌత్. మీరు పర్సన్ టు పర్సన్ వెళ్ళినా, లేకుంటే గ్రూప్ మీటింగ్ వెళ్ళినా, హోమ్ మీటింగ్ వెళ్ళినా, ఇక్కడ మీరు తప్పకుండా, మీకు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, పాన్ పరాగ్ దీని అలవాటు ఉందనుకోండి, ఒకవేళ మీకు అలవాటు ఉంటే బంద్ చేసుకోమని నేను చెప్పడం లేదు. బయట ఏంది అంటే మీరు వెళ్తున్నప్పుడే మీరు మౌత్ ఫ్రెషనర్స్ వాడండి. మీరు పర్సన్ టు పర్సన్ మాట్లాడుతున్నప్పుడు స్మెల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, మీతో జర్నీ చేయడం కోసం వాళ్ళు సంకోచిస్తూ ఉంటారు. కాబట్టి మనము దగ్గరుండి మాట్లాడుతుంటాము, తర్వాత ప్రజెంటేషన్ చేస్తుంటాము, కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మన కింద నుంచి మీది వరకు మన డ్రెస్ సెన్స్ ఏ విధంగా ఉంది, నా గ్రూమింగ్ ఏ విధంగా ఉంది, ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇతని యొక్క కట్అవుట్ కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు, కానీ మిమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీతో పాటు జర్నీ చేయాలా వద్దని చెప్పి అలా ఆలోచిస్తారు మై ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్ చేయడానికి కోసం వెళ్తున్నామో అప్పుడు తప్పకుండా ఇవన్నీ చెక్ చేసుకోవాలి.
మరి అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. మీరు పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే మీ గెస్ట్ ఉన్నారో ఆ గెస్ట్ కి మీరు ఆపోజిట్ లో కూర్చొని పర్సన్ టు పర్సన్ చెప్తూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ వింటున్నాడా వింటలేడా చెప్పొచ్చు. అండ్ అదే విధంగా గ్రూప్ మీటింగ్ పెట్టారు అనుకోండి, హోమ్ మీటింగ్ పెట్టారు, అందరినీ కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మీరు చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ డెమోను వాళ్ళకు ప్రాపర్ గా చూపెడుతూ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనం ప్రాపర్ గా ఒక డబ్ల్యూ షేప్ కానీ వి షేప్ కానీ వేస్తూ ఒక హాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక చేస్తుంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ చెప్పండి. పర్సన్ టు పర్సన్ వెళ్తున్నాడు అనుకున్నాను, ఆ పర్సన్ ఇటు రైట్ సైడ్ లో కూర్చున్నాడు అనుకోండి, మీరు ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ లో కూర్చొని ప్రజెంటేషన్ చెప్పండి, ఆపోజిట్ లో కూర్చొని చెప్పండి. లేదు ఇటు కూర్చుంటే మనకు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేం. మనం అతను వింటున్నాడా వింటలేడా అని మనం ప్రాపర్ గా చెప్పాల్సినట్టు ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, మీరు అఫీషియల్ గా ఉండాలి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎలా పడితే అలా కూర్చోకుండా డిగ్నిటీగా కూర్చోండి. ఇక్కడ మీకు కొన్ని పొజిషన్స్ కనబడుతున్నాయి. వెళ్ళగానే సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోవడం, ఈ విధంగా రెండు కాళ్ళు మీద వేసుకుని కూర్చోవడము, ఇట్లా కాకుండా అఫీషియల్ గా ఉండండి, అఫీషియల్ గా మెయింటైన్ చేయండి. మిమ్మల్ని చూస్తేనే సారు మంచి పొజిషన్ లో ఉన్నారు, నా కోసం వచ్చాడు, 100% సార్తో పాటు జర్నీ చేయాలని చెప్పి మనకు ఉంటుంది. తప్పకుండా మనకు స్ట్రేట్ గా కూర్చొని ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూ ఉండాలి, మధ్యలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పెన్ ఎడ్జ్ టెక్నిక్ కూడా ఉంటుంది. మనం రెడ్ పెన్ మామూలు బ్లాక్ పెన్ తీసుకున్నప్పుడు పెన్ ఎడ్జ్ టెక్నిక్ మామూలు ఇట్లా రాసు ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూ ఇలా పెన్ చూపెడతాము. ఇది మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు నేను ప్రాక్టికల్ గా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాను. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి కోసం వెళ్ళారు, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు, వెంటనే మీరు తులసి బయట పెట్టేసి బెటాడిన్ బయట పెట్టేసి వాటర్ తీసుకురని చెప్పి వెంటనే ఐఎంసి ప్లాన్ ప్రజెంటేషన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. ఇంకా దానికన్నా ముందు ఏదైతే గెస్ట్ దగ్గరికి వెళ్తున్నామో, ఎవరైనా మన టీం వాళ్ళ కనుక తీసుకెళ్తే ఆ పర్సన్ ఏం చేస్తుంటాడు, అతని ప్రొఫెషన్ ఏంటి, అతను దేనికి ఇంట్రెస్ట్ చూపెడతాడు, అతనికి ఏం నీడ్ ఉంది, అతను ఏది ఎక్కువ లైక్ చేస్తాడు అని చెప్పి అతన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగండి. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని గతంలో ఏదన్నా నెట్వర్క్ చేశాడా, గతంలో ఏదన్నా సేల్స్ అండ్ మార్కెటింగ్ చేశాడా, ఇవన్నీ మీరు అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని అతనికి తగ్గట్టు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ సొల్యూషన్. అతనికి మీరు అవకాశం ఇవ్వండి. మీరే వెళ్ళి గడగడ మాట్లాడకండి, మీకే తులసిడేమో వచ్చినట్టు అట్లా చెప్పకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాక్సిమం వాళ్ళు ఏం చెప్తారో వినడానికి కోసం ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఎక్కువగా వింటే అన్ని క్లూస్ మీకు వస్తాయి, అతని యొక్క నీడ్ సొల్యూషన్ అనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి మనీ కావాలా, హెల్త్ కావాలా, రికగ్నిషన్ కావాలా, టూర్ అండ్ ట్రావెల్స్ కావాలా, సోషల్ సర్వీస్ కావాలా. సోషల్ సర్వీస్ మెంటాలిటీ ఉండి అతనికి చాలా డబ్బులు ఉండి జస్ట్ సోషల్ సర్వీస్ కోసమే అతను వెయిట్ చేస్తున్నటువంటి పర్సన్ కి మీరు ఎన్ని డబ్బుల గురించి మాట్లాడిన, ఐఎంసీలో 1,00,000 సంపాదించవచ్చు, 2,00,000 సంపాదించు, ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారని ఎంత చెప్పినా అతను మిమ్మల్ని లైట్ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్, హెల్త్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాడు అనుకోండి, మీరు ఎన్ని డబ్బుల గురించి మాట్లాడినా, ఎన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మాట్లాడినా, సోషల్ సర్వీస్ గురించి మాట్లాడినా, నాకేందయ్యా ఫస్ట్ నాకు హెల్త్ బాగాలేదు, నా హెల్త్ క్యూర్ అవ్వాలి అన్న వర్షన్లోనే ఉంటాడు. లేదు, జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, అతనికి రికగ్నిషన్ లేదు. మన ఐఎంసీలో రికగ్నిషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మాట్లాడండి. రికగ్నిషన్ పర్సన్స్, ఫన్ లవింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పండి, సార్ మా దగ్గర హరిద్వార్ ట్రిప్ ఉంది, థాయిలాండ్ ట్రిప్ ఉంది, దుబాయ్ ట్రిప్ ఉంది. ఇట్లా ఏవైతే మనకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ట్రిప్స్ పెడుతుంటారో కంపెనీ, ఆ ట్రిప్స్ గురించి మాట్లాడండి. సార్ ఢిల్లీ ఈవెంట్ ఉంది సార్, గోవా టూర్ ఉంది సార్, హరిద్వార్ ట్రిప్ ఉంది సార్ అని ఇలా వాళ్ళకు, సార్ ఈ కంపెనీలు ఈ లెవెల్కి వెళ్తే ప్రమోషన్ ఉంటుంది సార్, ఈ లెవెల్కి వెళ్తే కార్ ఫండ్ ఇస్తారు సార్, ఈ లెవెల్కి మన కారు కొనుక్కోసారు. ఇలా రికగ్నేషన్స్ మీకు కొన్ని వేల మంది ముందర మీకు రికగ్నేషన్ చేస్తారు సార్ అని చెప్పి ఇలా దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ సర్వీస్ పర్సన్స్ ఉన్నారు, మీరు ఫైండ్ అవుట్ చేయండి, సార్ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీలాంటి వాళ్ళ కోసమే సార్, నేను వెతుకుతుంది కూడా
మీలాంటి వ్యక్తుల కోసమే సార్ నేను వెతుకుతుంది. మీలాంటి సోషల్ మైండ్ సెట్, సోషల్ సర్వీస్ చేయాలన్న వాళ్ళకే సార్ మా కంపెనీ కూడా ఎదురు చూస్తుంది సార్. మా కంపెనీలో చాలా మందికి ఆదాయాన్ని ఇవ్వచ్చు సార్. చాలా మంది ఈ రోజులలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారు సార్. వాళ్ళకు మన త్రూలా హెల్ప్ చేయొచ్చు సార్. ఆదాయాన్ని ఇచ్చే వాళ్ళం అవుతాము సార్. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా సార్, మన ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారు కదా సార్. మా దగ్గర పంట సమస్య నుంచి క్యాన్సర్ వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. వారికి మన ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు సార్. అండ్ అదేవిధంగా చాలా మంది సొంతగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళలేరు సార్. అలాంటి వాళ్ళని కూడా మనము ఇంటర్నేషనల్ ట్రిప్స్ పంపించవచ్చు సార్. సమాజానికి ఏదైనా హెల్ప్ చేయొచ్చు సార్. ఇగో మన దగ్గర ఆయుర్వేద కేంద్రాలు ఉన్నాయి సార్. ఇగో మీలాంటి వాళ్ళ కోసం కంపెనీ ఒక మంచి మీటింగ్ హాల్ ఉంది సార్. మనం మీటింగ్స్ పెట్టుకోవచ్చు సార్. మన ఐఎంసీ త్రూలో మనం సోషల్ సర్వీస్ త్రూలో మీటింగ్ పెట్టుకోవచ్చు సార్. మీకు సపరేట్ క్యాబిన్ కూడా ఉంది సార్ అని చెప్పి ఇలా వాళ్ళని హైప్ చేస్తూ మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఇందులో దేనికి మ్యాచ్ అవుతాడో మనం కనుక్కొని దాన్ని హైలైట్ చేస్తూ మనం ప్రాస్పెక్టింగ్ చేస్తే, మనం ప్రజెంటేషన్ చేస్తే 100% ఆ పర్సన్ మనతో జర్నీ చేయడానికి కోసం ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయ్యడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇదే ప్లాన్ ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి, ఏం చెప్పాలో అదే చెప్పాలి. అందరికీ ఒకేలాగా ఒకసారి క్యాస్ట్ చేస్తే అందరికి ఒకేలాగా కాకుండా ఇలా వాళ్ళ నీడ్ సొల్యూషన్ ఏందో ఉంటుందో వాళ్ళ నీడ్ సొల్యూషన్ కనుక మనం చూసుకొని కనుక ప్లాన్ ప్రజెంటేషన్ చేసే 100% మనము ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ నీడ్ సొల్యూషన్ లోనే మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళకి కావలసినటువంటి నీడ్ ఏందో తెలుసుకునే క్రమంలోనే మంచి ర్యాపో బిల్డ్ చేయాలి. ఇందాక చెప్పినట్టు వెళ్ళిన వెంటనే తులసి వాటర్ తీసుకురండి సార్, కూర్చోండి సార్, బయటడిని పోయడం కాకుండా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకోండి. వాళ్ళకి షేక్ అండ్ ఇవ్వండి. సార్ నమస్తే సార్, ఒక లేడీస్ ఏం నమస్తే అమ్మ, ఏం చేస్తుంటారు మీరు, సార్ ఏం చేస్తుంటారు, ఒకవేళ మగవాళ్ళు అనుకోండి మేడం ఏం చేస్తుంటారు సార్, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ ఫినాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది. ఇలా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఇంట్లో 4 వ్యక్తులు ఉంటే 4 మొబైల్స్ పట్టుకొని రీల్స్ చూసుకుంటూనే ఉన్నారు. కనీసం వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం కోసం కూడా సమయం కేటాయించడం లేదు మేడం. కాబట్టి అండ్ అదేవిధంగా ఫ్యామిలీస్, ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండే, ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ లేవు. భార్య భర్త పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది అంటే వాళ్ళకు మంచి ర్యాపో బిల్డ్ అవుతే ఏమవుతుంది అంటే, అరే చాలా బాగా మాట్లాడుతున్నారు సారు, నా గురించి కూడా అడుగుతున్నారు, అరే మంచి పర్సన్ లాగా ఉన్నారు, అరే కంపెనీతో చాలా బాగున్నట్టుంది, అరే వీళ్ళతో పాటు జర్నీ చేయాలని ఒక ఫీల్ అనేది వాళ్ళకి వస్తుంది. ఇలా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ర్యాపో బిల్డ్ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. మినిమం ఒక 10 నిమిషాలు కేటాయించండి సార్, నో ప్రాబ్లం. మనకు మీరు డైలీ 10 ప్లాన్ ప్రజెంటేషన్ చేసి 5 ప్లాన్ ప్రజెంటేషన్ చేసినా పర్లేదు, కానీ పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి అంటే తప్పకుండా మీరు ఈ స్టెప్స్ కంపల్సరీ పాటించాలి. అతను ఏదో మాట్లాడుతున్నారు, అతనిలో ఎంత చెడ్డ వ్యక్తి అయినా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి 100%. మీరు అతనిలో ఉన్నటువంటి పాజిటివ్ ఏదైతే ఉందో ఎడిఫై చేయండి, పొగడండి. మాట్లాడుతుంటే అవునా సార్, అవున్నారు మాట్లాడుతూ అవునా సార్ అంటే ఏదో మనము అతన్ని ఇమిటేట్ మరీ చేయాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ లైక్ అతని గురించి ఏదైనా మంచి లక్షణం ఉంటే సార్ సూపర్ సార్, ఓ ఎక్సలెంట్ సార్ అని చెప్పి కొంచెం మరీ పొగిడినట్టు ఉండదు వాళ్ళకు. మళ్ళీ ఏదో డబ్బా కొడుతుండే నా గురించి అన్నట్టు ఏదో ఇది చేస్తున్నట్టు కాకుండా అలా మీరు ఎడిఫై చేయండి. ఎడిఫై చేస్తే ఏమవుతుంది అంటే ఈ రోజులలో పొగిడితే పడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. 100% పొగిడితే ప్రతి ఒక్కరు కూడా పడతారు. అలా దానివల్ల ఏమవుతుంది, మనమే మిస్టేక్ చేస్తలేము, అతనికి ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేస్తున్నాము, అతనికి ఏం కావాలని మనం ఆలోచిస్తున్నాము, అతను ఎడిఫై చేసి మన ఐఎంసీ ఆయుర్వేద కంపెనీ, మన ఐఎంసీ బిజినెస్ లోకి తీసుకొస్తున్నాం అంతే. అతను ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేపిస్తలేము, అతని ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, అతని తరతరాలకు సరిపడా ఆయుర్వేదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అతన్ని మనం ఎడిఫై చేసి మన బిజినెస్ లోకి తీసుకొచ్చుకుంటే బెటర్. అంటే అదే విధంగా నెవర్ ఆర్గ్యూ. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను ఇందాకే మీకు చెప్పాను, ఈ మార్కెట్ లో చాలా మంది మూతి గాల్చుకున్నటువంటి పిల్లులు ఉన్నారు.
సమాజంలో మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, చదువుకున్న మేధావులు కూడా డబ్బు సంపాదించాలన్న అత్యాశతోని చాలా మంది మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో, పిరమిడ్ స్కీమ్లలో, చైన్ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు కోల్పోయిన చాలా మంది మేధావులు ఉన్నారు. మరి అలాంటి మేధావుల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా చెప్పగానే ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ఇది ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా, ఇది డబ్బులు కట్టాలనా, జాయిన్ అవ్వాలనా, జాయిన్ చేయించాలనా, ఇది అని వాళ్ళు మిమ్మల్ని మీకన్నా ఎక్కువగా వాళ్ళు ఆల్రెడీ వెపన్స్ పట్టుకుని రెడీగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఇది అది కాదని చెప్పి వాళ్ళతో లొల్లికి దిగద్దు మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళతో వాదానికి దిగద్దు. హోమ్ మీటింగ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో క్వశ్చన్స్ చేస్తుంటారు కొంతమంది, కావాలని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకు తెలియదు బయట మార్కెట్ లో 600 కంపెనీలు ఉన్నాయి. 600 కంపెనీలో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ కంపెనీస్ కేవలం 17 మాత్రమే ఉన్నాయి. ఈ 17 కంపెనీలు మాత్రమే జెన్యున్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేస్తారు. వాళ్ళు మాత్రమే వాళ్ళు మంత్లీ పేఅవుట్, వీక్లీ పేఅవుట్ ఇస్తూ వీళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తారు, డబ్బులు ఎక్కడ కట్టించుకోరు, ప్రొడక్ట్ మాత్రమే ఇస్తారు అన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, పిరమిడ్ స్కీమ్స్, చైన్ సిస్టమ్సే కాబట్టి ఇది అదేనేమో అన్న భ్రమలో ఉండి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడ మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు కనుక వాళ్ళని కరెక్ట్ మోటివేట్ చేస్తే నీలాంటి పర్సన్ కావచ్చు కదా, ఒక సిపి పర్సన్ ఉండొచ్చు, ఒక చైర్మన్ అయ్యే పర్సన్ ఉండొచ్చు కదా. కాబట్టి మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టినా సార్ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి సార్, మీరు అనుకున్నట్టు అలాంటి కంపెనీ అయితే కాదు సార్, ఒకసారి వినండి సార్. నేను ఒకవేళ వాళ్ళ కంపెనీ గురించి మాట్లాడాను అనుకోండి, సార్ ఈ కంపెనీ మీరు చేశారా, ఏ కంపెనీ చేసింది సార్, ఏమైనా డబ్బులు పెట్టారా సార్, ఇది నేను చేసేది డబ్బులు పెట్టేది కాదు సార్, మీ ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుగోలు చేసుకుంటూ నచ్చితే 10 మందికి చెప్పండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్ చూడండి సార్ అని చెప్పి మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే చూపెట్టచ్చు సార్. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఈ కంపెనీ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ సార్, ఐఎస్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ సార్, జస్ట్ వాడతాము, ఇతరులకు రెఫర్ చేస్తాం సార్, ఇక్కడ నష్టపోవడానికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్కరికి అట్లనే చెప్తారు, మరి ప్రతి ఒక్కరు అట్లనే చెప్తారు అంటే సార్ ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు సార్. చాలా మంది మీలాగా స్టార్టింగ్ లో నేను కూడా కావాలనే సార్, స్టార్టింగ్ లో నేను కూడా ఇలాంటి కంపెనీలలో వర్క్ చేసిన సార్, నేను ఆల్రెడీ రియలైజ్ అయినా సార్, నాకు అప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఆ కంపెనీలో అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో నాకు కూడా సేమ్ మీలాగనే నాకు అన్ని చెప్పారు, అన్ని ఇబ్బందులు పడ్డా. ఎప్పుడైతే ఈ కంపెనీ నాకు దొరికిందో సార్, ఎక్స్ట్రాడినరీ సార్ అని చెప్పి అప్పుడు కంపెనీ గురించి చెప్పండి, ఈ కంపెనీ ఇట్లా సార్, ఇది ఇట్లా సార్ అని చెప్పి కన్విన్స్ అవుతాడు. లేకపోతే మాటకు మాట మీరు దిగింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ చేసింది అనుకోండి, అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వడం వల్ల మనము అక్కడ ఒక సిపి క్యాండిడేట్ ని మళ్ళీ అక్కడికి విలేజ్ కూడా మనం వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ మీతో వాళ్ళని కన్విన్స్ చేసే వీళ్ళు కూడా లేకపోతే సార్, మీరు చాలా అబ్జెక్షన్ అడుగుతున్నారు సార్, సూపర్ సార్, స్టార్టింగ్ లో నేను కూడా అలాగే అడిగాను సార్, ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్, మా సీనియర్ బిజినెస్ పార్ట్నర్తో నేను మాట్లాడిస్తాను, మా హెల్త్ పర్పస్ లో సార్ మా డాక్టర్ గారు ఉంటారు మాట్లాడతారు, మా కోచ్ ఉంటారు మాట్లాడతారు, మీకు క్లారిటీ ఇస్తారు సార్ అని చెప్పి మీరు ఆ వర్షన్లో వెళ్ళండి. అంతేగాని మా కంపెనీ గొప్ప, మీ కంపెనీ వేస్ట్, ఇలాంటి వర్డ్స్ మీరు మాట్లాడకండి. అలా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి అంటే మరీ ఒక 4 ఫార్ములాస్ గురించి నేను మాట్లాడతాను. ఇందాక ఒకదానికొకటి మీకు ఇంటర్లింక్ అయి ఉంటుంది. అక్కడ ఏదైతే మనము అతని మాటల్లో మనం విన్నామో, నీడ్ సొల్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో, అతనికి డబ్బులు కావాలనా, లేకుంటే సోషల్ సర్వీస్ కావాలనా, లేకపోతే అతనికి మళ్ళీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇష్టమా, ఇక్కడ వెంటనే సార్ ఐఎంసీలో నెలకు ₹1,00,000 సంపాదించారు సార్, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది, ఈ ప్లాన్ ప్రకారం పనిచేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు ఒక వర్షన్ సార్, ఐఎంసీలో ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళొచ్చు సార్ అని చెప్పి వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకు ఒక డ్రీమ్ బిల్డ్ చేయండి. దాన్ని హైప్ చేస్తూ మాట్లాడండి. సార్ ఐఎంసీలో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, కంప్లీట్ గా మన ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది సార్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ వాడచ్చు సార్ అని చెప్పి వాళ్ళకి ఇమీడియట్ గా మనతో ఒక మంచి ర్యాపో బిల్డ్ చేసుకొని వాళ్ళకి ఒక డ్రీమ్ బిల్డ్ చేయండి. అప్పుడు 100% వాళ్ళు మన బిజినెస్ కి వస్తారు, ప్రొడక్ట్స్ వాడతారు, మనతో పాటు జర్నీ చేస్తారు. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ బిల్డ్ చేయండి. మనం ఏం చేస్తుంటాం, ఐడి వేయంగానే ప్రొడక్ట్ కొనంగానే మనం బదిలేస్తుంటాము. అలా కాకుండా మన ప్రతి లీడర్ కూడా మాట్లాడుతుంటారు లిస్ట్ బిల్డ్ అని.
వాళ్ళకు లిస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనో ప్రాక్టికల్ గా నేర్పించండి. సార్ మీరు ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, ఐడి క్రియేషన్ అయిపోయింది కదా, ప్రొడక్ట్ తీసుకున్నారు, ఒక ఆర్డర్ పెట్టించినాం కదా సార్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీలో నియర్ అండ్ డియర్ లో ఎవరైతే ఉంటారో మీ మాట వినేవాళ్ళు, మీ మాట కాదనని వాళ్ళు, ఇందులో ఒక 100 మంది లిస్టు తయారు చేసుకోండి సార్. 100 మంది లిస్టు తయారు చేయండి. ఎట్లా మీరే చెప్పండి, పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, అతని యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, అతని మైండ్ సెట్ ఏంటి, అతని డిసిజన్ మేకింగ్ ఏంటి, ఎవరు తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో అని చెప్పి ఒక 100 మంది లిస్టు తయారు చేసుకొని వాళ్ళని మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో 8 PM క్లబ్ కావచ్చు, తర్వాత ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇన్వైట్ చేయండి. ఇలా ఇన్వైట్ చేసి లిస్ట్ బిల్డ్ చేసుకుంటేనే మీకు ఎప్పుడు కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి 1000 మంది రావచ్చు, కొంతమందికి 500 మంది రావచ్చు, కొంతమందికి 300 మంది రావచ్చు. మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎన్ని కార్డ్స్ ప్రింట్ చేస్తున్నారో అన్ని కార్డ్స్ ప్రింట్ చేసిన వ్యక్తులు మీకు పరిచయం కదా, వాళ్ళందరికీ కూడా మనం లిస్ట్ లో తయారు చేసుకోవచ్చు. అందులో కొంతమంది ఒక 100 మెంబర్స్ క్రీమ్ పీపుల్స్, విఐపి, వివిఐపి స్టార్ గుర్తు పెట్టేసుకొని మెల్లమెల్లగా మీరు ప్రోగ్రామ్ చేయొచ్చు. మీరు లిస్టు తయారు చేసుకున్నారు అనుకోండి, మన కంపెనీ నుంచి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఎక్కడైతే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎప్పుడైతే లీడర్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారో ఆ వాళ్ళకు కాల్ చేసి, పర్టికులర్ గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేపించి మన సెషన్ అటెండ్ చేయించవచ్చు. లిస్ట్ లేకపోతే ఇందులో సక్సెస్ అవ్వలేము. సార్ మొబైల్ ఫోన్ లో ఉన్నాయి కదా సార్, లిస్ట్ ఉంది కదా సార్ అంటే, అలా ఎవరైతే ఉంటారో 2-3 ప్రయత్నం చేస్తారు. 2-3 ప్రయత్నం చేసే వరకు ఏమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా ఆబ్జెక్షన్స్ ఇస్తారు, లేకపోతే నేను బిజీ ఉన్నా అంటారు, చెప్పిన వెంటనే రాలేరు. అలా చేయడం వల్ల ఏం చేస్తామంటే ఎవరు వస్తలేరు చెప్పి వాళ్ళు చేస్తాం. అదే 100 మంది లిస్ట్ మన దగ్గర ఉంటే ఇతను కాకపోతే ఇంకొకరు, ఇతను కాకపోతే ఇంకొకరు అన్న మైండ్ సెట్ మనకు వస్తుంది. మనమే ఆటోమేటిక్ గా వాళ్ళని సెలెక్ట్ చేస్తాము. కాబట్టి ఇమిడియట్ గా లిస్ట్ బిల్డ్ చేయండి. అదేవిధంగా ఇమిడియట్ గా రివర్స్ ప్లానింగ్ కూడా చేయండి. సార్ నేను మీకు ఏం చెప్పాను, మీకు ఏం అర్థమైంది, ఒకసారి నేను మీకు చెప్పాను కదా సార్, మీకు ప్లాన్ ప్రజెంటేషన్ చేశాను కదా, వాళ్ళకి మళ్ళీ రివర్స్ ప్లానింగ్ చేయించండి. సార్ మీకు అర్థమైందా, లిస్ట్ బిల్డ్ చేసుకోవడం మీకు క్లారిటీ వచ్చిందా సార్, ప్లాన్ మీద ఐడియా వచ్చిందా అని రివర్స్ ప్లానింగ్ చేయండి. సార్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కు బిజినెస్ కి ఇన్వైట్ చేయడం అనుకోండి, సార్ నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్, మీ ఫ్రెండ్స్ కు మీరు ఏమని బిజినెస్ చెప్తారు, దీని గురించి ఏమని మాట్లాడతారు, ఎలా ఇన్వైట్ చేస్తారు, ఒకసారి మీరు మాట్లాడండి సార్, నేను ఒకసారి వింటాను. ఇలా ఇమ్మీడియట్ గా రివర్స్ ప్లానింగ్ ఇచ్చి వాళ్ళకు మనం చెప్పినటువంటి సబ్జెక్ట్ ఎంతవరకు వాళ్ళకు అర్థమైందో మనం క్లారిటీ కనుక తీసుకుంటే మనము ఆ పర్సన్ కు ఒక ఐడియా వస్తుంది, అబ్బా సార్ నా మీద చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు, ఒక ఈ సిస్టమ్ ఇట్లా అంటే, మీరు ఏదైతే అతనికి చెప్తారో, ఏదైతే ప్లాన్ ప్రజెంటేషన్ ఇవన్నీ చేస్తుంటారో అతను కూడా తన టీమ్ కు సేమ్ డూప్లికేట్, అతను బిజినెస్ జాయిన్ అయిన తర్వాత అతను కూడా వర్క్ చేయాలంటే కూడా అతనికి ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇవన్నీ మాట్లాడాలనా, ఇవన్నీ అడగాలనా, ఇలా రివర్స్ ప్లానింగ్ చేయించాలనా, ఇలా లిస్ట్ బిల్డ్ చేయించాలనా అన్న క్లారిటీ అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా రివర్స్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. అండ్ అదే విధంగా మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు, ప్రొడక్ట్ వాళ్ళ నీడ్ ఏంటిదో తెలుసుకున్నారు, అన్ని కరెక్ట్ గానే చేశారు, ప్రొడక్ట్ కొనిపించారు, ఐడి క్రియేట్ చేశారు, ప్రొడక్ట్ కొనిపించారు, అన్ని చెప్పారు, రివర్స్ ప్లానింగ్ చేశారు. కానీ వీళ్ళకి చెప్పండి, బయట మార్కెట్ లోకి వెళ్తే ఆబ్జెక్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒకదానికి ఇంటర్లింక్, చాలా మంది ఆబ్జెక్షన్స్ చేశారు. ఎందుకంటే బయట మార్కెట్ లో మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీమ్స్ లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళకు ఒక మంచి కంపెనీ దొరకక, మంచి సెక్టర్ దొరకక, ఐఎంసీ లాంటి గొప్ప కంపెనీ దొరకక వాళ్ళు సిస్టమే వేస్ట్, ఈ వ్యవస్థ అంతా ఇలాగే ఉంటుందని ఒక అంచనాలోకి వస్తారు. కాబట్టి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి కోసం వెళ్తే చెప్పండి, సార్ 100 మందిలో జస్ట్ మీకు 10 మంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ బాగలేదు, 95% ఫెయిల్యూర్ పర్సన్స్ ఉన్నారు, 5% మాత్రమే మీలాంటి వాళ్ళు ఉంటారు సార్. మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. ఫస్ట్ మీరు వెళ్ళగానే ఆబ్జెక్షన్స్ రాగానే భయపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెంటనే మీరు ఫోన్ లో వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పొద్దు సార్, మా దగ్గరికి తీసుకురండి, లేదంటే 8 PM క్లబ్ కు తీసుకురండి సార్, మేమే మాట్లాడతాము. మీరు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తే చాలా ఆబ్జెక్షన్స్ ఇస్తారు వాళ్ళు, మీరు హ్యాండిల్ చేయలేరు సార్. కొన్ని రోజులు మీరు ఇక్కడికి తీసుకొచ్చి ప్రొడక్ట్ ట్రైనింగ్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా వినిపించండి సార్. వాళ్ళకు కూడా ఎవరైతే జాయిన్ అవుతారో, ప్రొడక్ట్ వాడతారో, ఆల్రెడీ బిజినెస్ చేసే ప్రయత్నం వాళ్ళకు కూడా ఆబ్జెక్షన్స్ వస్తాయి సార్. ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు, ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళు ఇలాంటి కంపెనీస్ గురించి, మార్కెట్ లో చాలా ఫెయిల్యూర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, ఫేక్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నమ్మలేరు.
వాళ్ళకు ఉప్పు కర్పూరం సార్, ఉప్పు కర్పూరం దంచి పక్కన పెడితే ఉప్పు వేరు కర్పూరం వేరు, టేస్ట్ చేస్తే దేని టేస్ట్ దానికే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే రెండు ఒకటే అనుకుంటారు సార్. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వేరు, మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీలు వేరు సార్. అన్న క్లారిటీ ఇవ్వండి. మెంటల్ గా వాళ్ళని ప్రిపేర్ చేయండి, మెంటల్ గా వాళ్ళని ప్రిపేర్ చేయండి. బయట మార్కెట్ లోకి వెళ్తే ఆబ్జెక్షన్ చేస్తారు. మీ సక్సెస్ ను మీరు అనుకుంటారు సార్, అందరు మన వాళ్ళే అని అనుకుంటారు, కానీ ఎవరు మన వాళ్ళు కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు సార్, ఒక ఒక ఫేమస్ పర్సన్ ఏమన్నారంటే తెలుసా సార్, ఎవరు మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరి పరాయి వాళ్ళు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం కొన్ని రోజులు పనిచేయాలి. ఎంతమంది నిజంగా జెన్యున్ గా మన మాట వింటారు, ఎంతమంది మాట విన్నట్టు నటిస్తారు అన్న క్లారిటీ తెలవాలి అంటే తప్పకుండా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చేయాలని చెప్పి ఒక గొప్ప పర్సన్ అన్నారు సార్ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఒక పేస్ట్ గురించే పేస్ట్ గురించి, ఈ పేస్ట్ బయట మార్కెట్ లో చూసుకుంటే ఏమంటారు సార్, కాస్ట్ ఎక్కువ. బయట మార్కెట్ లో సెన్సడైన్, మన సెన్సడైన్ తో కంపేర్ చేసుకుంటే మన పేస్ట్ కి 50 రూపాయలు తక్కువ కదా. దానికి పిప్పిపళ్ళ సమస్య రాకుండా ఉంటే దీనికి పిప్పల సమస్య రాకుండా ఉంటుంది, గమ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా సేమ్ ఉంటుంది కదా. బయట టీ పౌడర్ తో కంపేర్ చేసుకుంటే రెడ్ లేబుల్ టీ వచ్చేసి 160 రూపాయలు పావు కేజీ ఉంది కదా. మన టీ పౌడర్ వచ్చేసి 125 రూపాయలు 110 రూపాయలకు ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా. 160 రూపాయలు ఎంఆర్పికి ఇచ్చినా కూడా రేట్ ఎక్కువ కాదు కదా. కానీ మనము వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్పినా, వాళ్ళకు ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని చెప్పినా కూడా ఒక పేస్ట్ తీసుకుంటే మనం ఎక్కడ కోటీశ్వరులం అవుతామన్న ఒక జలసితో ఇది బాగాలేదు, ఇది దీనికి రేట్ ఎక్కువ అని చెప్పి ఇలా ఆబ్జెక్షన్ చేస్తుంటారు. కానీ ఎవరికైతే కంపల్సరీగా మీలాంటి మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో, మీలాంటి పర్సన్స్ మార్కెట్ లో ఉన్నారు సార్, వాళ్ళకు కొంచెం టైం పడుతుంది, మీకు దొరుకుతారు. వాళ్ళ కోసం మీరు ఇచ్చేయండి. అప్పటి వరకు ఆబ్జెక్షన్స్ వస్తాయి సార్. 100 ఆబ్జెక్షన్స్ పే చేసుకోవడానికైనా మీరు రెడీగా ఉండండి సార్. 100 మందిని మీరు 100 ఆబ్జెక్షన్స్ మీరు పే చేస్తే మీరు ఒక లీడర్ అవుతారు సార్. ఇందులో కామన్ సార్, స్టార్టింగ్ లో కూడా నాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. కానీ ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడల్లా నేను నా అప్లైనర్ కి కాల్ చేసి నేను క్లారిటీ తీసుకున్నాను సార్. ఎప్పుడైతే నా అప్లైనర్ కు ప్రతి ఆబ్జెక్షన్స్ కాల్ చేయడం, నేర్చుకోవడం, చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రతి ఆబ్జెక్షన్స్ కి నేనే హ్యాండిల్ చేయడం స్టార్ట్ అయింది సార్. కాబట్టి ఆబ్జెక్షన్స్ వస్తాయి సార్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి సార్, డెమోస్ మీరు విన్నారు కదా సార్, డెమోస్ మీరు విన్నారు, ప్లాన్ మీరు విన్నారు. ఈ డెమోస్ లో ఏమైనా మ్యాజిక్ చేసినామా సార్? ప్రొడక్ట్ గురించి క్వాలిటీ మీకు ఐడియా వచ్చింది కదా సార్. మీ ఫ్రెండ్స్ కు మీరు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆయన డెమోస్ వినలే కదా సార్, అతనికి ఏం క్లారిటీ వస్తుంది? అతనికి క్లారిటీ రాదు కదా. ప్లాన్ గురించి మాట్లాడినాం సార్, ప్లాన్ లో ఏమైనా ఇబ్బంది పెట్టేది ఉందా సార్? 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం ప్లస్ ఆదాయాన్ని ఇస్తున్నాం అని ఇలా వాళ్ళకు మోటివేట్ చేయండి. ఆబ్జెక్షన్స్ వస్తాయని ముందే ప్రిపేర్ చేసి పెట్టండి. ముందే ప్రిపేర్ చేసి పెడితే సార్ ఆల్రెడీ చెప్పిండు కాబట్టి ఓహో ఇది కామనే కదా, మరొక సార్ కూడా మనం షేర్ చేసుకుందాము, దీన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తారు. మన ఆబ్జెక్షన్స్ హ్యాండిల్ ఏ విధంగా చేయాలో చెప్పకపోతే, ఆబ్జెక్షన్స్ వస్తాయని ముందు చెప్పకపోతే, సార్ మీరు మస్తు చెప్పారు సార్ కానీ ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్, మా ఫ్రెండ్స్ అందరు ఇది వేస్ట్ అంటున్నారు సార్, మా ఫ్రెండ్స్ అందరు ఇలాంటి బాగా చూసినాం అంటున్నారు సార్ అని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఉప్పుకు కర్పూరానికి తేడా చెప్పండి. బయట మార్కెట్ లో ఉన్నటువంటి ఫ్రాడ్ సెక్టర్స్ కి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కి గవర్నమెంట్ దీనికి ఏ విధంగా పెద్దపీట వేస్తుంది, ఇదన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ మనం నేర్పిస్తామో అప్పుడే ప్లాన్ ప్రజెంటేషన్ చాలా హ్యాపీగా మన టీం వాళ్ళు చేయగలుగుతారు. అండ్ అదేవిధంగా మనం ఇంకా కూడా ప్లాన్ ప్రజెంటేషన్ లో ఆస్క్డ్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అండ్ దట్ లీడ్స్ టు క్లోజింగ్. మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసినాము, ఎగ్జాంపుల్ జూమ్ కి ఇన్వైట్ చేసినాం అనుకోండి, సార్ జూమ్ మీటింగ్ నచ్చిందా సార్, బాగుందా సార్, జాయిన్ అవుతారా సార్ అని మీరు కనుక క్వశ్చన్స్ చేసింది అనుకోండి, సార్ ఈ రోజు మీటింగ్కి వస్తారా సార్ అంటే మాక్సిమం పర్సన్స్ వాళ్ళు రాము అనే చెప్తారు. వాళ్ళకి మనం క్వశ్చన్ ఏదు సార్, ప్రోగ్రామ్ బాగుంది సార్, కేవైసీ పంపించారు సార్, ఐడి క్రియేట్ చేద్దాం సార్, ఈ రోజు మంచి రోజు సార్, ఐడి పంపించేస్తారు సార్. మళ్ళీ ఐడి క్రియేషన్ అయిపోయిన తర్వాత కూడా సార్ డబ్బులు ఉన్నాయా సార్, ప్రొడక్ట్ కొందామా సార్, ఎప్పుడు కొంటారు సార్ ప్రొడక్ట్, సార్ ఈ రోజు మంచి ఆఫర్ ఉంది సార్, ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేద్దాం సార్, మరి మీరు క్యాష్ ఇస్తారా లేకపోతే అమౌంట్ ఫోన్ పే చేస్తారా సార్, ఈ షాప్ లో ఆర్డర్ పెట్టేద్దాం సార్ అని చెప్పి ఈ విధంగా 100 క్వశ్చన్స్ వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ క్లోజ్ చేస్తే మనం ఉంటుంది. అర్జెన్సీ క్రియేట్ చేయండి. అంతేగాని ఎప్పుడు కూడా మనం రివర్స్ క్వశ్చన్ వేయకుండా, సార్ ప్రొడక్ట్ సార్ సెషన్ సూపర్ కదా సార్, మీరు సూపర్ మాకు డీటెయిల్స్ పంపించండి సార్, సార్ ప్రొడక్ట్ మనము ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకుందాం సార్, ఆర్డర్ ఏది పెడుతున్నాము సార్, ఇది పెడదామా అదే పెడదామా, ఇట్లా అర్జెన్సీ క్రియేట్ చేసి సార్ ఈ రోజే బాగుంది, ముహూర్తం బాగుంది ఏదో చెప్పి
మీరు క్లోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇలా మీరు ఈ 11 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే 100% మీరు జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవడం కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ గానే ఆలోచించండి, ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, మంచి డ్రెస్ కోడ్ మంచి గ్రూమింగ్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే ప్రాస్పెక్టింగ్ చేయడం కోసం వెళ్తున్నప్పుడు మన నోటి నుంచి దుర్వాసన రావద్దు. మనకు పాన్ పరాక్ తినే అలవాటు ఉన్నా, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా మీరు మౌత్ ఫ్రెషనర్స్ వాడండి. అండ్ అదే విధంగా మై డియర్ ఫ్రెండ్స్ ప్రాపర్ గా కూర్చోండి, ఒక డిగ్నిటీగా ఉండండి. అతనికి డైరెక్ట్ గా అంటే ఆపోజిట్ లో ఉండి ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం కోసం అతను ఐ చూస్తూ ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పీకర్ మీరు వెళ్తారు నో ప్రాబ్లం, కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి కోసం ప్రయత్నం చేయండి. అతనికి ఏం అవసరం ఉంది, ఏం నీడ్ ఉంది, అతనికి డబ్బులు అవసరమా, రికగ్నిషన్ అవసరమా, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవసరమా, సోషల్ సర్వీస్ అవసరమా, ఏది కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకు ఒక మంచి ర్యాప్ బిల్డ్ చేయండి, వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేయండి. వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటే వాళ్ళని హెడిఫై చేయండి, వాళ్ళని పొగిడి. అదేవిధంగా హోమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తారు, కొంతమంది మిమ్మల్ని మూతి కాల్చుకున్న పిల్లలు ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఎవరితో కూడా ఆర్గ్యూ చేయొద్దు. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా వాళ్ళకు డ్రీమ్ బిల్డ్ చేయండి. అండ్ అదేవిధంగా తప్పకుండా లిస్ట్ బిల్డ్ చేయించండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు రివర్స్ ప్లానింగ్ చెప్పండి. మనం చెప్పింది వాళ్ళకి ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్పగలుగుతారు అనే వాళ్ళు చేయొచ్చు. తర్వాత ఆబ్జెక్షన్స్ వస్తాయి, ఆబ్జెక్షన్స్ ఫేస్ చేయండి అని చెప్పండి. వాళ్ళకు ఆస్క్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి అని చెప్పి వాళ్ళకి మనము నేర్పిస్తే 100% జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవడం కోసం మన టీంలో ప్రతి ఒక్కరు కూడా ఓన్ గా అప్లైనర్ తో సంబంధం లేకుండా, అప్లైనర్ డైరెక్షన్ లో మళ్ళీ అప్లైనర్ తో సంబంధం లేకుండా అంటే వేరు, అప్లైనర్ డైరెక్షన్ లో ఈ జిఆర్ఐ ఇన్కమ్ తీసుకోవడం కోసం వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేస్తారు. ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్ అనువల్ జిఆర్ఐ ఇన్కమ్ నీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఇన్కమ్ అనేది రావడం కోసం ప్రయత్నం అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ అవ్వడం కోసం ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. మీ అప్లైనర్స్ ప్లాన్ గురించి చెప్తారు, డెమోస్ గురించి చెప్తారు, అన్ని నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ టీం కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ 7 మనకి ఇచ్చిన సమయం 7. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు